మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేమందరం. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దొరసాన్ని ఎవరు ఉన్నారంటే అది నువ్వే. అంత ఘాటుగానే మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోవాలి. నీ చరిత్ర ఏది? తెలంగాణ రాకముందు నీ బతికేంది? వేడికి వచ్చినావు? నీ మొగను ఆస్తుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగలా? హైదరాబాద్ ఎమ్మెల్యేల మమ్మల్ని అందరం కూడా 24 మందిని ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీడైనా సరే ఈ రోజు వరకు కూడా పోరాడుతున్నాం. నాకు ముఖ్యమంత్రిగా ఉన్న స్నేహితము చంద్రబాబు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి స్నేహితం నాకు గౌరవం లేదు. నిజంగా నీలాగా స్వార్థపరాలు అయితే నాకు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిన్న కొట్లాట కూడా లేదు. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంత ప్రేమగా తిరుగుతుంటాం. టీడీపీలో అంత అభిమానంగా తిరుగుతుంటాం. ఆయన నేను అనేది లేదు, ఆయన నన్ను ఎప్పుడు అనేది లేదు. అంత ప్రేమగా, అంత అభిమానంగా, అందరికన్నా ఎక్కువ బాగుంటుండే రేవంత్ రెడ్డి నాతో అక్కతోనే. అయినా కానీ అంత మిత్రుడైనప్పుడు కూడా, అంత కొల్లికైనప్పుడు కూడా మా పార్టీలో నువ్వు చెప్తున్నది మా బీటీ బ్యాచ్ అని, మా బీటీ బ్యాచ్లో ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కూడా సంతోషపడుతూ తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారి కింద పనిచేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం తప్ప ఇతర స్టేట్లలో పోయి మంచి ముఖ్యమంత్రులను నాశనం చేసి ఎక్కడన్నా తెలంగాణ బిడ్డ లిక్కర్ కేసులో ఎక్కిన చరిత్ర ఉందా? నువ్వా ఇలా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత హక్కు 4 దివ్యాంగానే అయిపోతుందా? కుక్కట్పల్లిలో 3 సార్లు గెలిపించారు. 46,000తోని, 48,000తోని, 72,000 గెలిచినామంటే ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ, అభిమానంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కౌన్సిలర్గా గెలిచాను, వైస్ చైర్మన్గా గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. 86లో ఆ రోజున ఉన్నటువంటి ఎలక్షన్లో బిఎంఎస్కు టీఎన్టీఎస్కి ఎలక్షన్లు అయితే మేము టీఎన్టీసీ గెలవాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్లో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ రోజున నేను నీటా వల్ల ఈడ టీఎన్టీసీ టీడీపీ గెలవకపోతే అని నల్లగొండ గద్దరుద్దాని ఆ రోజు అనుకున్నా. నువ్వు నీ చరిత్రని పౌరుపాలైందులో తెలంగాణ అన్నది మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్ట షాప్ లేవు, ఏ బంగారు షాప్ లేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడింది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపి ఆధీనంలో ఉండి నిరుపేదలు బాధపడుతుంటే ఈమె వస్తుంటే భయపడ్డారంట. నీ అటువంటి కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. ఈడ నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళకు పొద్దున లేచి పాదాభివందనం చేస్తా. వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు వాళ్ళు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను. చూడండి, 6 గంటలు లేదు కూర్చుంటా ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈమె వస్తుందంట, భయపడిపోయినామంట. ఈమె తిరిగి ఏం చేసినావు? 307 పోయినావు, రిలీజ్ చేసినావు, అక్కడ ఎమ్మెల్యే తిట్టావు, ఎలా రేంజ్ చేసినావు? కథం. దాని గురించి వాళ్ళ మాట్లాడేది లేదు. ఇంకో ఎమ్మెల్యే తిడతావు, ఎమ్మెల్యేలతో ఆదో సటన్ చేసుకుంటావు. నీ మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్కి అంత మంచి పేరును సర్వనాశనం చేశావు.
కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసినంత గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిడుతున్నావు నువ్వు. హరీష్ రావుని అయితే ఎప్పుడు ఎలగొట్టాలి? నీ ప్లాన్ ఏందో తెలుసా? మీకు చెప్తున్నా విలేకరు, మేమే ప్లాన్ ఏందో రికార్డర్ వేయండి కావాలంటే టీవీలలో. ఈమె ప్లాన్ కూడా పెద్ద 1 year నుంచి రేపు మీకున్నటువంటి హరీష్ రావు పార్టీ ఎలగొట్టాలి. వాళ్ళన్నను ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మార్చుకొని రాష్ట్రంతో తిరిగి దోసుకొని తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీ వంటోళ్ళు నీ 100 మంది చూసిన ఏం కాదు. నీకు తగిన పాఠం ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ సారి గెలవ చేత కాలేదు నీకు. నీ అత్తగారింటి దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు, నువ్వు ఓడిపోయావు. మనంత పెద్ద ఉద్యమకారుల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్సీ తీసుకోకుండా నువ్వు ఇయ్యనుండి, నువ్వు ఉద్యమకారానికి బీదోనికి ఇయ్యనుండి వద్దన్నాడు. మేము ఏమన్నా ఉద్యమం చేసామని చెప్పినామా? నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేసినా? నా జీవితంలో ఉద్యమం చేసినా ఎప్పుడైనా చెప్పానా? నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను. టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం. అంతేగాని నీళ్ళగా ఆ అబద్ధాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతి పరులంట. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు. హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేమందరం కూడా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, ఇష్టం చేసుకుంటా, నీ వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి, గుర్తుంచుకోను.